అయోరిటిక్ అనూరిజం అనే తీవ్రమైన వాల్ వ్యాధితో బాధపడుతున్న రోగికి యశోద ఆసుపత్రి వైద్యులు పెంటల్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. నగరంలోని యశోద ఆసుపత్రిలో కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ విక్రమ్ రెడ్డి ఐరా, డాక్టర్ శివశంకర్ నేతృత్వంలోని కార్డియోథోరాసిక్ సర్జన్ల బృందం విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ విక్రమ్ రెడ్డి ఐరా మాట్లాడుతూ 28 సంవత్సరాల అనిల్ కుమార్ శస్త్రచికిత్స అనంతరం బాగా కోలుకున్నారని చెప్పారు. 3 అరుదైన అయోరిటిక్ అనూరిజం, తీవ్రమైన వాల్ వ్యాధితో బాధపడుతున్న కుమార్కి చేసిన బెంటల్ శస్త్రచికిత్స విజయవంతమైందన్నారు. నేడు రోగి అనిల్ కుమార్ కోలుకొని ఆరోగ్యవంతంగా ఉన్నారని చెప్పారు. తమ ఆసుపత్రిలో అత్యాధునిక కార్డియాక్ సర్జికల్ కేర్ ఉందని తెలిపారు. ఎంతటి క్లిష్టమైన కార్డియాకు సంబంధిత వ్యాధులను తమ ఆసుపత్రిలో నయం చేసే నిపుణులైన వైద్యులు ఉన్నారని తెలిపారు. అత్యంత క్లిష్టమైన గుండె సంబంధిత ఆపరేషన్లు నిర్వహించడంలో ఉత్తమ వైద్యులు 100% విజయం సాధిస్తున్నారని డాక్టర్ విక్రమ్ రెడ్డి తెలిపారు. సో అనిల్ గారు అన్ని మల్టిపుల్ హాస్పిటల్స్, మల్టిపుల్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళినారు, కానీ ఎవరు టేకప్ చేయడానికి భయపడ్డారు. ఎందుకంటే ఎవరికైతే ఈ వాల్వ్ లీక్ ఉండి, ఐఐటి వాల్వ్ లీక్ ఉండి, దాంతోపాటు ఈ హార్ట్ ఫంక్షన్ వీక్ ఉన్న వాళ్ళకి హై మోర్టాలిటీ, చాలా రిస్క్. సర్జరీ అయిన తర్వాత కానీ డ్యూరింగ్ సర్జరీ చాలామంది చనిపోవడం జరుగుతుంటుంది. సో ఫైనల్గా అందరిది కన్సల్ట్ అయ్యి నా దగ్గరికి వచ్చింది. మేము సరే మా యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో కొంచెం ఉన్న మా సెటప్ హైటెక్ సర్జరీ ప్రోగ్రామ్ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రోగ్రామ్ అది హైటెక్ సిటీలో. మేము ఇట్లాంటి సర్జరీస్ రొటీన్గా చేస్తూ ఉంటాము. సో అనిల్ది మొత్తం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి అనిల్కి ఉన్న రిస్క్, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ అన్ని రిస్క్ అన్ని చెప్పి ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మేము జూన్ 26 నాడు టేకప్ చేసినాము. సో ఆయన అదృష్టానికి మా అడ్వాంటేజ్, మా స్కిల్ అన్నిటికీ కరెక్ట్గా అయిపోయి మంచి సక్సెస్ఫుల్గా సర్జరీ అయిపోయింది. మేము అనుకున్నట్టు ఏ కాంప్లికేషన్ గురి కాకుండా ఆయన హార్ట్ బాగా తట్టుకోగలిగింది. అంత ఫంక్షన్ అంత తక్కువన్నా కూడా బాగా రికవర్ అయినాడు. అండ్ 1 వీక్లో ఇంటికి పంపించేయగలిగే స్థితికి వచ్చినాడు. అండ్ ఇదేంటంటే ఈయనకి జెనెటిక్ ప్రాబ్లం, ఈయనకు అనిల్కి క్రోమోజోమ్ 15 జెనెటిక్ ప్రాబ్లంలో దానివలన ఈయన టిష్యూస్ ఏదైతే ఉందో కనెక్టివ్ టిష్యూ డిజార్డర్, ఇది ఏది కూడా స్ట్రెంగ్త్ అనేది ఉండదు. సో సేమ్ ఈ బాడీలో బోన్స్ కానీ ఆయన మజిల్స్ కానీ దేనిలో స్ట్రెంగ్త్ ఉండదు, ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మేజర్ బ్లడ్ వెజల్ అయోటాలో కూడా ఆ స్ట్రెంగ్త్ అనేది ఉండకపోవడం వలన ఈ అయోటిక్ అనూరిజం రావడం జరిగింది. అయోటిక్ వాల్వ్ లీక్ కూడా దానివల్లనే జరిగింది. సో మాకు ఎందుకు చాలా సంతోషమైంది. యాక్చువల్గా మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని సక్సెస్ఫుల్గా ఒక 6 అవర్స్ సర్జరీ అయిన తర్వాత నెక్స్ట్ డే కల్లా లేచి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయడం చూసి మా అందరికీ చాలా ఆనందమైంది యాక్చువల్ అనిల్ని. సో యాక్చువల్గా ఆయన హోప్ అంతా వదిలేసుకొని వచ్చినాడు. సో అదొక ఆనందం మాకు యాక్చువల్గా. వారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఉంటుందమ్మా, ఇలాగ ఎన్లార్జ్ అయిపోయింది, దీనికి సర్జరీ ఉంటుంది, మెకానికల్ వాల్వ్ వేయాలి, మొత్తం చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. మా ఫ్యామిలీకి మొత్తం ఇలా ఉంటుంది సారు, ఇలా ఏం కాదమ్మా అవుతుంది అని చెప్పారు. అలా చెప్పగానే మాకు అసలు అప్పుడే హోప్ స్టార్ట్ అయింది. ఇన్ని హాస్పిటల్కి వెళ్ళాము, ఎవ్వరు కూడా అవుతుందని కన్ఫర్మ్ చెప్పలేదు. కానీ విక్రమ్ రెడ్డి సార్ ఏమో వెళ్ళగానే మొత్తం మాకు ముందు ధైర్యం చెప్పారు. చెయ్యకపోతేనే మీకు చనిపోతా, కానీ చేస్తే మ్యాక్సిమం క్లియర్ అయిపోద్ది, ఏజ్ తక్కువ కదా, నేను చేస్తానని చెప్పడం అసలు అప్పుడు నాకు నమ్మకం కుదిరింది, సార్ ఎలాగైనా చేస్తారు అని. దీని మీద కొంచెం నాకు బాగా ఇదైంది.